దేవుని వాక్యం అందించడానికి దేవుని దాసులు, దైవజనులు, అభిషిక్తులు, అపోస్తులు భానుప్రసాద్ గారు మన మధ్యలో ఉండుట మనందరికీ సంతోషం, ఆశీర్వాదం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తుండగా అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దైవజనులను గౌరవిస్తూ ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా ప్రియులు దేవుని తోటలో మా జత పనివారు, మా సోదరులు దైవజనులు రమేష్ గారికి, కూడి వచ్చిన నాతోటి దైవదాసులకు, చేరి కూడిన పెద్దలకు, పిన్నలకు, మరి లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అయ్యగారు అరగంట సమయం ఇచ్చారు, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదవగా విందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చాలు. ఆసక్తితో ప్రార్థన. ఏలియా గారు ఎలా చేశాడండి? ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుని ఆ ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ప్రార్థనకు రావడం అంటే ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయడం అంటే ఆసక్తి ఉండాలి. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని నీకు సహాయము చేయగలడు అన్న ఆసక్తి ఉండాలి. దేవుని నామ స్తోత్ర. ప్రార్థన ఎలా చేయాలి ఒక 4-5 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుని దయ వల్ల మందిరం ఎక్స్టెన్షన్ చేయబడింది, చాలా బాగుంది. దైవజనుని ఆలోచన ప్రకారం ఫ్లోరింగ్ విషయంలో దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఈ మంచి మందిరానికి ఒక మంచి జనరేటర్ కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు చీకటి ఉండకూడదు, ఎప్పుడు ద్వీపం వెలుగుతూ ఉండాలి. మరి దేవుడు మన పరిచర్యని విస్తరింపజేస్తున్నాడు, సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. కనుక ఫ్లోరింగ్ విషయంలోనూ జనరేటర్ విషయంలోనూ చక్కగా మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే మరలా వచ్చే 40 రోజుల్లోపు దేవుడు అనుగ్రహించును గాక. సంతోషంగా ఉన్నాడు, స్తోత్రం చెబుతారా? దేవుడి నామం స్తోత్ర. మంచిది. ఆ 2 చాలా అవసరం. ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియులారా, ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు ఏలియా గారికి ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి అహాబు రాజు, తన భార్య యెజబెలు, తనతో ఉన్న చాలామంది వ్యతిరేకమైన క్రియల్లో పాలుపంపులు పొందుతున్నారు, విరోధమైన నడక నడుస్తున్నారు, మంచైనను వర్షమైనను కురవదు అని వెళ్ళి చెప్పిరాపో అని చెప్పాడండి. దేవుడు చెప్పినట్టుగా ఏలియా గారు వెళ్ళి, మీరు చాలా వ్యతిరేకంగా నడుస్తున్నారు, విరోధంగా నడుస్తున్నారు, ఇక మంచైనను వర్షమైనను ఈ దేశం మీద పడదు అని చెప్పాడు. పడలేదు, వర్షం మంచు పడలేదు. ప్రియులారా, అహాబు తన పరిపాలనలో చేసిన ఒక మంచి కార్యం ఏంటంటే, నేను 3వ సారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూచాను.
శత్రువులు ముట్టడి వేసినప్పుడు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, లోపలికి రావడానికి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో మరి ఊరిలోకి నీరు రావాలని 150 అడుగుల లోతులో ఒక జలధారను గుర్తిరిగి 150 అడుగులు తవ్వించి ఆ 150 అడుగుల లోతులో నుండి స్వరంగ మార్గం గుండా ఊరిలోకి నీళ్లు తెప్పించాడు. తాను చేసిన గొప్ప పని అది అహాబు. స్టిల్ ఈరోజు కూడా వెళ్తే చూడవచ్చు. నేను దిగాను 150 అడుగుల మెట్లు లోపలికి దిగాను. 150 అడుగుల లోతు. ఈ రోజుకి ఉండే జల అంత మంచి పని చేశాడు. ప్రజలకి నీటి కోసం అంత మంచి పని చేశాడు. సో అంత కష్టపడి అంత 150 అడుగుల లోతులోంచి స్వరంగ మార్గం గుండా తీసుకురావటం అంటే మాట చెప్పినంత తేలిక కాదు. సో అంత కష్టపడి అందజేసిన ఆ జలధార కూడా అప్పుడు ఆగిపోయింది. మంచు ఆగిపోయింది. ఆ సరస్సుల్లో, నదుల్లో, బావుల్లో నీళ్ళన్నీ ఆగిపోయినాయి. దేవుని మాటకి సృష్టి అంతా లోబడింది. దేవుని నామమున స్తోత్ర. ఆ తర్వాత 1 రాజుల గ్రంథం ప్రియులారా 18వ అధ్యాయము 41, 42 వచనాలు చదవగా విందాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41, 42 వచనాలు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మెలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, చాలు, దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, కర్మేల్ పర్వతం మీదకి ఎక్కాడు, ఆ బయలు ప్రవక్తలందరినీ హతం చేశాడు. ప్రియులారా, ఇజ్రాయెల్ దేశంలో కర్మేల్ పర్వతం ఎక్కితే చాలా పెద్దగా ఉంటుంది. అది అక్కడ నుంచి చూస్తే హెర్మోను పర్వతాలు కనబడతా ఉంటాయి. రేపు జరగబోయే అర్గుమేకు యుద్ధం ఆ ప్రాంతం అంతా కనపడిద్ది. యెరూషలేము కనపడుతుంది, మధ్యధరా సముద్రం కనపడుతుంది. చాలా ఎత్తుగా ఉంటుంది కర్మేల్ పర్వతం, చాలా ఎత్తుగా ఉంటుంది. సో అక్కడ ప్రియులారా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఏలియా ప్రజలకి ప్రత్యక్షపరిచాడు. దేవుని నామమున స్తోత్ర. ప్రజలందరూ ఒప్పుకున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే ఏలియా అహాబు రాజుతో చెప్పాడు, 3.5 సంవత్సరాలు మంచు అయినా వర్షమైనా పడలేదు కదా, ప్రజలందరూ యెహోవా దేవుడిని ఒప్పుకున్నారు కదా, విస్తారమైన వర్షం కురిసిన సూచనలు ఆ ధ్వని నాకు వినబడుతుంది, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే మధ్యలో తడిసిపోతావు. రాజుగారికి ఈ మాట ఏలియా గారు చెప్పాడు. రాజుగారు అయితే రథం ఎక్కి బయలుదేరాడు. ఏలియా గారు ఏం చేశాడు? కర్మేల్ పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రసవ వేదనతో, భారముతో, బాధతో దేవుణ్ణి బ్రతిలాడుకుంటున్నాడు. దేవుని నామమున స్తోత్ర. అయ్యా ఒప్పుకున్నారుగయ్యా, నీవే దేవుడని ప్రజలందరూ ఒప్పుకున్నారుగయ్యా. ఇంతకుముందైతే ఒప్పుకోలేదు, ఇంతకుముందైతే లోబడలేదు, ఇంతకుముందైతే మార్పు లేదు. ఇప్పుడు ఒప్పుకున్నారుగయ్యా, నీ ప్రజలు ఒప్పుకున్నారుగయ్యా, నీ బిడ్డలు ఒప్పుకున్నారుగయ్యా. వర్షం ఒక్కసారి కురిపించవా? ప్రసవ వేదనతో. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఆ పురిటి నొప్పులు భరించాలి, ఆ ప్రసవ వేదనను అనుభవించాలి. దేవుని మహిమను నువ్వు ప్రత్యక్షపరచాలి అంటే, దేవుడు కార్యము జరిగించాలి అంటే
భారముతో, ప్రసవ వేదనతో, వాస్తవ సంగతులు ముందు పెట్టి, వాగ్దానాలను ముందు పెట్టి, దేవుని ప్రేమను కృపను ముందు పెట్టి ప్రార్థన చేయాలి. దేవుని నామం స్తోత్రా. అయ్యా నువ్వు వెళ్ళమన్నావు, నేను వచ్చాను, పని అయిపోయింది, నీ పని చేసుకో అన్నాడా? మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని, మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని బ్రతిలాడాడు, గోజాడాడు. ఏలియా ఆ ప్రసవ వేదన ప్రార్థనను దేవుడు చూచి మోపైన వర్షం కురిపించాడు. కొట్ట చప్పట్లో. దేవుని నామం స్తోత్ర. నిజమైన ప్రార్థన అంటే హృదయంలోనిది కుమ్మరించటం, హృదయంలోనిది కుమ్మరించడం. ఇక్కడ ఏలియా కుమ్మరించాడు. ఇంతకుముందు హృదయంలో బాధ ఉంది. వీళ్ళు, ఈ ప్రజలు యెహోవా దేవుడిని చెప్పకుండా బయలుకు మొక్కుతున్నారు, వీళ్ళు దేవుని ఆరాధించట్లేదు, కడుపులో బాధ ఉంది ఇంతకుముందు. ఇప్పుడైతే తన కడుపులోదంతా వెళ్ళగక్కుతున్నాడు. అయ్యా ఒప్పుకున్నారయ్యా, నువ్వే దేవుడు అని, నువ్వే ప్రభు అని, నువ్వే రక్షకుడు అని, నువ్వే జీవాధిపతి అని ఒప్పుకున్నారయ్యా అని తన కడుపులో ఉన్నదంతా దేవుని ముందు వెళ్ళగక్కేశాడు. దేవుడు వెంటనే గొప్ప కార్యం చేశాడు. అలాంటి ఆశీర్వాదపు జల్లు మన ప్రాంతం మీద దేవుడు కుమ్మరించును గాక. మన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించును గాక. అలా భారంతో చేయాలి, అలా బాధ్యతతో చేయాలి, అలా ప్రసవ వేదన ప్రార్థన నేర్చుకోవాలి. కార్యాలు జరగాలి అంటే పితరులు మన ముందు ఒక అనుభవాన్ని ఉంచారు. అలాంటి ప్రార్థన మనకు ఉండాలి. ఆ తర్వాత కన్నీటి ప్రార్థన. లూకాసు వార్త 7వ అధ్యాయము 44 నుండి 50వ వచనం దాకా చూస్తే మీరు చదవవసరం లేదు, కానీ చాలా వచనాలు ఉన్నాయి. 6 వచనాలు దాకా ఉన్నాయి. మీరు గమనించండి, చూడండి చాలు. కన్నీటి ప్రార్థన. లూకాసు వార్త 7వ అధ్యాయం 44 నుండి 50 వచనాల వరకు. ఒక స్త్రీ యేసయ్య పాదాలని కన్నీటితో కడుగుతుంది. ప్రియమైన వర్లారా, ఈ స్త్రీ పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఈ ఊర్లో వారు ఈ స్త్రీకి ఏం పేరు పెట్టారమ్మా? పాపాత్మురాలైన. ఎన్ని కుటుంబాలను కూల్చిందో, ఎంతమంది కంట నీరులికించిందో, ఎందరి జీవితాలతో ఆడుకుందో, ఎందరి వ్యాపారాలను అతలాకుతలం చేసిందో, ఎంత భయంకరంగా జీవించిందో. ఎంత భయంకరంగా జీవించకపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఎంత పెద్ద పేరు పెడతారా? ఈమె పరిసయ్యుని ఇంట యేసు భోజనానికి కూర్చున్నాడని విని అందరూ యేసయ్యను చూడటానికి, యేసయ్య యొక్క దీవెనలు పొందుకోవడానికి వెళతంటే ఈమె చిటికేసి వెళ్ళింది. యేసయ్య ఆయన్ని కూడా దెబ్బకు నా తోటి తిప్పుతా చూడు, పెద్ద ఆయన అంటే పెద్ద ఏమన్నా ఇదా చూడండి, ఆయన నా తోటి తిప్పుతానని చిటికేసి వచ్చింది ఈమె. వస్తే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అద్దం ముందు నుంచుంటే మన సహజ స్వరూపం కనపడుతుంది. క్రీస్తు ఎదుట, వాక్యం ఎదుట మనం నిలబడితే మన అంతరంగం కనబడుతుంది. దేవుని నామం స్తోత్ర. యేసయ్యను చూడంగానే, లోపలికి వెళ్ళంగానే యేసయ్య ఒక అద్దంలాగా ఉన్నాడు. ఆ అద్దంలో తన హృదయం కనపడుతుంది. తాను చేసినవన్నీ, తాను చూచినవన్నీ, తాను వ్యతిరేక క్రియలన్నీ కనబడుతున్నాయి. హృదయంలో నుండి పొర్లి 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 వస్తుంది కన్నీరు. నేనెంత పాపాత్మురాలనా,
నేను ఇంత దారుణమైన వ్యక్తినా, నా మనసు ఇంత పాషాణమా, నా గుండె ఇంత బండ, నేను ఇలాంటి దాన్నా, ఇంత ఘోరమైన కార్యాలకు నేను ఒడిగట్టానా? కడుపులో నుంచి పొరులు వస్తుంది. ఎవరు పెట్టిన ఏడవమని చెప్పలేదు, ఎవరు బత్తకాయ తోలు తీసుకెళ్ళి కళ్ళల్లో వత్తలేదు. నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలు వేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గ్లిజరిన్ పూసుకుంటారు బుడి గారటానికి, అంత ఉడిది డూప్లికేట్ అది. కానీ ఈ స్త్రీకి ఎవరు చెప్పలా, ఇది ఏడుపు సీనమ్మా, ట్రాజరీ సీనమ్మా, నువ్వు కత్త కుళాయి తిప్పు, బుళబుళబుళ గార్చు అలా. కడుపులో నుంచి వచ్చింది. ఆ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కడుపులో నుంచి. తన పాత పాప రోత జీవితం ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి. ఏడుస్తుంది, 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 రోదన చేస్తుంది. భోజనానికి పిలిచిన వ్యక్తి అంటున్నాడు, ఈయన నిజంగా దేవుడైతే, దేవుని కుమారుడైతే ఈమె ఎలాంటిదో ఈయన తెలిసిపోద్ది, ఈమె దగ్గరికి రానీయుడు మనసులో సొనుక్కుంటున్నాడు పిలిచిన ఆయన. క్రీస్తునందు ప్రియులారా, చక్కగా యేసు ప్రభువు అక్కడ సమాధానం చెప్పారు. ఇశ్రాయేలు సాంప్రదాయ ప్రకారం ఒక వ్యక్తిని భోజనానికి పిలిస్తే, ఒక వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానిస్తే మొదటగా కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తలకి నూనె పెట్టాలి. ఆహ్వానించిన వ్యక్తి లోపలికి వచ్చేటప్పుడు ముద్దు పెట్టుకోవాలి. ముద్దు ప్రేమకు సాదృశ్యం. ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులు చేసిన తర్వాత లోపలికి ఆహ్వానించాలి. ఆడకూతురు అయితే ఇంటి ఆడకూతురు, పురుషుడైతే ఇంట్లో యజమానుడు, లేదా ఆ ఇంట్లో ఉన్న బానిస కంపల్సరీ ఈ కార్యక్రమాలు చేస్తేనే లోపలికి వాళ్ళని తీసుకువెళ్ళాలి. ఈ పరిచయుడు యేసయ్యని ఆయన ఇంటికి పిలిచాడు, కానీ ఈ పనుల్లో ఒక్కడు కూడా చేయలా. యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నన్ను భోజనాన్ని పిలిచావు కానీ నా కాళ్ళకి ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? కాళ్ళు ఎందుకు కడుక్కోవాలండి? ఇప్పట్లాగా అది వరకు సిమెంట్ రోడ్లు లేవు. ఇప్పట్లాగా అక్కడ కారు ఎక్కి ఇక్కడ కారు దిగే అవకాశం లేదు. ఇప్పట్లాగా మరి వసతులు వనరులు అప్పుడు లేవు. మట్టి రోడ్లు, ఇసుక రోడ్లు, డొంక రోడ్లు. అంత మాత్రమే కాదు, గొర్రెలు, బర్రెలు, పందులు, ఆవులు అన్నీ రోడ్డు మీద 1 2 3 4 ఏంటి రోడ్డు మీద మరి అవి అడుదొక్కి ఇడిదొక్కి ఆరిపోయి ఎండిపోయి గలీజుగా ఉండే రోడ్లు. మరి రోడ్డు మీద నడిచి వస్తారా, ఎగురు వస్తారా? ఏమండే మాట్లాడరు? మాకు సిమెంట్ రోడ్డు ఉందిగా అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. మరి అంత గలీజుగా ఉంటుంది కదా. మరి వచ్చేటప్పుడు పసిపిల్లలు ఉండి ఇంటికి అసలు రాకూడదు, ఆ పాదాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని కాళ్ళు నీళ్ళతో కడుక్కొని, కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని లోపలికి రావాలి, పద్ధతి అది. సో ఇప్పుడు దేవుని దయ వల్ల మనకు ఆ పరిస్థితి లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మంచి అమ్మాయి, ఆ దేవదూతను ఎత్తుకోండి. దేవునామం స్తోత్ర, దేవునామం స్తోత్ర. యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు నన్ను పిలిచావు కానీ కనీసం నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చా? కన్నీటితో నా పాదాలు కడిగింది. విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. కోటో చప్పట్లో. విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభు ఆఖరి 50వ వచనంలో అంటాడు, సమాధానము గలదానివై వెళ్ళు. అంటే ఇంతకుముందు అనేకుల్ని పడగొట్టే చెడగొట్టే టాలెంట్ ఉంది, కానీ హృదయంలో ఏం లేదు ఆమెకి, సమాధానము. కన్నీటితో ప్రార్థన చేసి, కన్నీటితో ఆయన పాదాలు కడిగి, కన్నీటితో తన పాపాలు ఒప్పుకున్నప్పుడు హృదయం నిండా సమాధానం వచ్చింది.
దేవుని నామం స్తోత్రా, దేవుని నామం స్తోత్రా. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో తనను మరణము నుండి తప్పించగలవానికి కన్నీళ్లతోనూ యాచనలతోనూ ఆయనని బ్రతిలాడుకున్నందున అంగీకరింపబడ్డాడు. ఏమండి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే అంగీకరింపబడాలి అంటే కన్నీరు అవసరమైంది. ఇక నీ సంగతి నా సంగతి ఏంటి? ఆయన ఎలా అంగీకరింపబడ్డాడు? మా అబ్బాయి కనుక రా అన్నాడా? మా అబ్బాయి కనుక తలుపు తీయండి అన్నాడా? మా అబ్బాయి కనుక మొత్తం అయిందే నీ ఇష్టమయ్యా అన్నాడా? మాట్లాడరు. ఎట్లా అంగీకరింపబడ్డాడు ఆయన? ఏ విధంగా అంగీకరింపబడ్డాడు? రోదనతో, కన్నీళ్లతో తండ్రి అయిన దేవుని బ్రతిలాడుకున్నాడు గనక. నీకు అనుభవం ఉంటే తొందరగా దేవుడు కార్యం జరిగించును గాక. ఏమ్మా, మీ ఆయన గారు వచ్చాడా? ఆ దెబ్బరొట్టి మొహంవాడు రాడండి. ఆ దెబ్బరొట్టి మొహంవాడు రాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు రాడు? నువ్వు తిడటానికి అలవాటు పడిపోయావు, విమర్శించడానికి అలవాటు పడిపోయావు. మరి ఈయన కన్నీటితో ప్రార్థన చేస్తే అంగీకరింపబడ్డాడా, అంగీకరింపబడలేదా? నువ్వు అయ్యా నా యజమానుడు నిత్య నరక అగ్నిగుణంలో పడిపోకూడదు, రక్షించయ్యా, నడిపించయ్యా, నీ సన్నిధి నీ వాక్య వెలుగులోకి నా యజమాను నడిపించయ్యా అని నువ్వు కన్నీళ్లతో ఉపవాసంతో ఆత్మపూర్వరాలై వాక్య వెలుగులో దేవుని బ్రతిలాడుకుంటే తొందరగా మీ ఆయన గారిని దేవుని సన్నిధికి దేవుడు నడిపించును గాక. చూసారా? ఆయన కన్నీటి ప్రార్థన. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవగా విందాం. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవగా విందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూసారా? ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ దినాన యవన బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? యవన బిడ్డలు ఎందుకు బలహీనలైపోతున్నారు? యవన బిడ్డలు అర్ధంతరంగా తన తనువును ఎందుకు చాలిస్తున్నారు? కన్నీటితో బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఈ దినాల ఎంతమంది ఆ వైట్నర్కి, ఆ గంజాయికి, ఆ దుర్వ్యసనాలకి, ఆ దుష్ట స్నేహాలకి అలవాడి పడిపోయి పిచ్చెక్కి గుడ్డలు చించుకుని గోడకేసి తల కొట్టుకుని ఎంత దారుణంగా యవన బిడ్డలు తయారయ్యారో తెలుసా? ఎంత బాధాకరమైన పరిస్థితి తెలుసా? ఆ అలవాట్లు, ఆ దురలవాట్లు పడి అమ్మానాన్నతో సంబంధం లేదు, కుటుంబంతో సంబంధం లేదు, ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని చీకటికి అలవాటు పడిపోయారు. ఇదిగో నీ బిడ్డల కోసం రే మొదటి జామున లే, కన్నీరు విడువు. అయ్యా నా బిడ్డను జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మూర్ఛిల్లిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని నీ బిడ్డల కోసం నువ్వు అంగలారిస్తే, నీ బిడ్డల కోసం నువ్వు మొరపెడితే, నువ్వు బిడ్డల కోసం నువ్వు గోజాడితే ఖచ్చితంగా నీ బిడ్డలు మారు మనసు పొందుదురుగాక. దేవుని నామం స్తోత్రా. ఆసక్తి కలిగిన ప్రార్థన, వేదనతో భారంతో చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ తర్వాత పట్టుదలతో ప్రార్థన. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ప్రార్థన గురించి చెప్పాడు. చూడండి, పట్టుదలతో ప్రార్థన. రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. శ్రమ వచ్చింది, ఎలా ఉండాలి అమ్మ? శ్రమలో ఎలా ఉండాలి? ఓర్పు.
ఇప్పుడు సాలి పురుగు ఉంది, రాత్రి అంతా కష్టపడి ఒక గూడు కట్టుకుంటుంది. తెల్లారి పొద్దున మనం వెళ్ళి చీపురుతో ఇట్టనేస్తాం. దాని రాత్రి అంతా కష్టాన్ని మనం ఏం చేస్తాం? బూజు ఊడ్చుకోరేంది, నాయక చూస్తారేంది? బూజు ఊడ్చుకోరా? మరి ఎడ చూస్తారేంది? చీపురు తీసుకెళ్ళి ఉడతావు, ఉడవా? ఉడతావుగా. ఊడిచినప్పుడు సాలి పురుగు అరుసుద్దా, కరిసిద్దా? మాట్లాడరు. పొరపాటున నువ్వు ఇల్లంతా శుభ్రం చేసుకోగానే మీ పిల్లాడు మురికాళ్ళతో గబగబ లోపలికి వచ్చాడు అనుకో, ఇక అప్పుడు చూడాలి నీ ఓర్పు. ఏమండే? సాలి పురుగు అరుసుద్దా, కరుసుద్దా? మళ్ళీ రాత్రి అంతా కష్టపడింది, మళ్ళీ తెల్లారు లేకుండా మనం ఏం చేస్తాం? మళ్ళీ తెల్లారి ఊడిచేస్తాంగా. మళ్ళీ అరిసిద్దా? అరవదాం. మళ్ళీ రాత్రి కష్టపడింది. నువ్వు ఎన్నిసార్లు తన గూడు పడగొట్టినా తాను బ్రతికున్నంత వరకు తన గూడు కడుతూనే. ఇంత సాలిపురుక్కున్న ఓర్పు 100 కిలోలు ఉన్నాం. మనకు ఉందా? మీరు కాదులే, నేను ఉండాలి. ఉందంటారా? శ్రమ యందు ఏం కావాలి? ఓర్పు. నీకు ఓర్పు ఉంటే నా దేవుడు నీకు నేర్పునుగాక. శ్రమ యందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు. కొంతమంది చేస్తారమ్మా ప్రార్థన, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, యేసయ్యా మా పాస్టర్ గారు ఎటు వెళ్తున్నాడు, మా ఇంటి రాకుండా చూడయ్యా, ఉత్తే కానుకీయాలి, అయ్యో స్తోత్రం స్తోత్రం. అమ్మా ఎటు తలుపు మోగుతుంది, ఎవరో చూడవే, ఎవరైతే ప్రార్థన చేసుకుని చెప్పి తలుపు తీమాక. ఇదేందండి? ఇదేంది? ఇది పట్టుదల. కాసేపు ఇటు కాసేపు ఇటు, కాసేపు కళ్ళు మూసుకుని ఎవరేం మాట్లాడుకుంటున్నారా? వీళ్ళు అనుకుంటారు తొందరగా కానీ వంతిన మీదకి వెళ్ళి క్యాబేజీ తీసుకోవాలి, ఇది క్యాబేజీ బ్యాచ్యా, మళ్ళీ డిబేట్ చేవు, తొందరగా కానీ మా మ్యాట్నికి టైం అవుతుంది, ఇది సినిమా బ్యాచ్. ఇది పట్టుదల. కానీ అమ్మాయి మోకరిచ్చే ఉంటుంది, మొఖాన్ని ముసుకేస్తుంది. మేము అనుకుంటాం ఎంత భక్తి పొర్రాలు ప్రార్థన చేసుకుంటుందేమో అనుకుంటాం. ఈ కన్ను తెరుతూనే ఉంటుంది, ఈ చెవి తెరుతూనే ఉంటుంది. ఇది పట్టుదల. పట్టుదల కలిగిన ప్రార్థన అంటే ఏంటో తెలుసా? రండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనాన్ని చదవగా విందాం. పౌలు బ్రతికిన దినములన్నటను, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. తాను బ్రతికున్న దినాల్లో ఎప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాడా? బాగా గమనించండి. దేవుని నియామక ప్రకారము, దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని నియమించాడు. సమూయేలు గారి ద్వారా అభిషేకించాడు. సౌలు పడిపోయాడు, దేవుని చిత్తం చేయట్లా. అమలేకీయులతో యుద్ధం చేసి అన్నిటిని హతం చేసి రమ్మంటే అక్కడ దేవుని చిత్తాన్ని ఉల్లంఘించాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, పడిపోయాడు, ధనాపేక్షకుడు అయిపోయాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయమై వెళ్ళి అడిగాడు సమూయేలు గారు. అడిగి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, దేవునికి విరోధంగా నడుస్తున్నావని. ఇక సమూయేలు గారు బ్రతికున్నంత కాలం ఒక్కరోజు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళలేదండి. ప్రియులారా, రాజుగారి దగ్గరికి వెళ్తే ఎన్నో పనులు అవుతాయి, రాజుగారి దగ్గరికి వెళ్తే ఎన్నో బహుమానాలు వస్తాయి, రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ వాల్యూవే వేరు, ఆ విలువే వేరు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడని తెలిసి తాను చచ్చిపోయేంతవరకు పొరపాటును కూడా అతని దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుని సముఖంలో ఏడుస్తున్నాడంట, అయ్యా నీ చిత్తం నెరవేర్చలేదు, నీ చిత్తం నెరవేర్చలేదు, నీ చిత్తం నెరవేర్చలేదు, నీ చిత్తం నెరవేర్చలేదని ఏడుస్తున్నాడంట. నీకు నాకు తెలుసు ఈ పాస్టర్ గారు దేవుని చిత్తానుసారంగా నడవట్లేదు అని, ఈ విశ్వాసి దేవుని చిత్తానుసారం నడవట్లేదు నీకు తెలుసు. ఇదిగో ఈ సహోదరుడు దేవుళ్ళో లేడని నీకు తెలుసు. అయినా
నీకు తెలిసి కూడా వాళ్ళతో కాంట్రాక్టులు పెట్టుకుంటావు, వాళ్ళతో బిజినెస్లు చేస్తావు, వాళ్ళతో మాటలు కలుపుతావు, వాళ్ళతో స్నేహం చేస్తావు, వాళ్ళతో కలిసి విరోధమైన మాటలు నువ్వు మాట్లాడతావు. సమూయేలయ్యా రాజుగారి దగ్గరికి సైతం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడని తెలిసి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఏ కాంట్రాక్ట్ అతనితో పెట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ ఏడుస్తున్నాడు. దేవుడు మాట్లాడాడు సమూయేలుతో, సమూయేలు ఏంటి ఏడుస్తున్నావు? అయ్యా ఏడాకి ఏం చేసేది అయ్యా, ఆ గాడిదలు కాసుకుంటాం కూడా చేతగానే తీసుకొచ్చి రాజుని చేసావు, ఆ గాడిద అమ్మడిపోయేవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించావు, ఆ గాడిదలు కాసుకుంటాం చేతగానాడు, నీ మాటను లేదయ్యా, నీ మాటను లేదయ్యా, నీ మాటను లేదయ్యా, నీ మాటను లేదయ్యా. ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యా ఈ గాడిదలు కాసుకునేవాడు నీ మాట లేదయ్యా, నీ మాట వినేవాడిని ఒక్కడిని లేపయ్యా, నీ మాట వినేవాడిని ఒక్కడిని నువ్వు లేపయ్యా. ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. తన పిల్లల కోసం ఏడవలా, తన కుటుంబం కోసం ఏడవలా, తన పదవి కోసం ఏడవలా, తన స్వాస్థ్యం కోసం ఏడవలా. దేవుని చిత్తమును నెరవేర్చువాడు ఒకడు కావాలి అని ఏడ్చాడండి. దేవుని పరిచర్య, దేవునికి ఇష్టకరంగా జరిగించేవారు ఒకరు కావాలి అని నువ్వు నేను ఏడిస్తే ఈ ప్రాంతమంతా వెలిగించబడును గాక. దేవునామ స్తోత్రం. ప్రియులారా, సమూయేలు పట్టుదలతో ఎంత ఏడ్చాడో తెలుసా? దేవుడు మరలా ఒక మనిషిని ఏర్పాటు చేసే అంతగా ఏడ్చాడు. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా విందాం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, బాగా అండర్లైన్ ద పాయింట్, ఇశ్రాయేలీయుల మీదగా రాజు ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? చప్పట్లు కొనండి అందరూ ఒకసారి. ఎంతకాలం నువ్వు ఏడుస్తావు? నేను నిర్ణయించిన వ్యక్తి పడిపోయాడు, నేను నిర్ణయించిన వ్యక్తి తప్పిపోయాడు. ఎంతకాలం నువ్వు ఏడుస్తావు? లే, నీకోసం నేను ఒకడిని ఏర్పాటు చేశా, నీకోసం నేను ఒకడిని. ఎంతకాలం దుఃఖముఖుడవై ఉంటావు? ఎంతకాలం? సమూయేలయ్యా ఎంతగా ఏడ్చాడంటే, దేవుని నియామకాన్ని ఉల్లంఘించిన వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని నిర్ణయించేంత వరకు ఏడు పాపలేదు. పట్టుదల. ఆ 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఎంతకాలం నువ్వు దుఃఖముఖుడివై ఉంటావు? ఏమంటున్నాడండి? చదువు తల్లి. నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్ముని తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? దేవునామ స్తోత్రం. పడిపోయిన వ్యక్తి స్థానములో మరొక వ్యక్తిని దేవుడు నిలబెట్టేంత వరకు పట్టుదల విడవలేదు. కొట్ట చప్పట్లా. నీ కుటుంబంలో వ్యక్తి పడిపోయాడు, నీ యజమానుడు పడిపోయాడు, నీ భార్య పడిపోయింది, నీ సేవకుడు పడిపోయాడు. నిలబెట్టేంత వరకు చేయగల పట్టుదల నీలో ఉందా? పట్టుదల కలిగిన ప్రార్థన. ఒక యవనస్తుడికి ఒక బాధ్యత అప్పగిస్తే ఆ యవనస్తుడు పడిపోతే దేవుని పని చేయటానికి మరొక యవనస్తుడిని దేవుడు ప్రతిష్ఠించేంత వరకు నువ్వు చేసే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. ఒక నాయకుడు పడిపోతే మరొక నాయకుడిని దేవుడు నిర్ణయించేంత వరకు నువ్వు చేసే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. నీ కుటుంబంలో ఏ వ్యక్తి పడిపోయినా, దేవుని పరిచర్య కొనసాగించే ఏ వ్యక్తి పడిపోయినా, దేవుని చిత్తం నిరంతరం జరిగించినట్లుగా మరొక వ్యక్తి నియామకం జరిగేంత వరకు నువ్వు చేసే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన మనకున్నదా? ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
శిష్య బృందముకు నేర్పితివి, పరముడా నిన్ను ప్రణుతించేద ప్రియముగ పరలోక ప్రార్థన, పరముడా నిన్ను ప్రణుతించేద ప్రియముగ పరలోక ప్రార్థన, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా. దేవునామ స్తోత్ర. అలాంటి పట్టుదల గల ప్రార్థన మనకు ఉండాలి. సమూయేలు ప్రార్థన చూసారా? సమూయేలు గోజాడు చూసారా? దేవుడు మాట్లాడాడు, సమూయేలు ఎంతకాలం ఏడుస్తావు, నేను ఏర్పాటు చేసినాడు పడిపోయాడు, అతని కోసం నువ్వు ఎంతకాలం ఏడుస్తావు, ఇంకొకడు నియమిస్తున్నాలే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పట్టుదల ఉండాలి. మనకు పోట్లాడటంలో పట్టుదల ఉంటుంది. ఏమండి బాగా గమనించిన కొందరు ఎదుటి వాళ్ళ తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళలో ఉన్న తుప్పు వదిలించుకోవడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళు తుప్పు పట్టిపోయారు, ఈ సంగతి తెలియదు. ఎదుటాళ్ళ తప్పుల కోసం ఎదుగుతారు, కానీ వీళ్ళ తుప్పు వదిలించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయరు. అది చాలా దురదృష్టకరం. సమూయేలు చూసారా ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేశారో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పాపమును ఎదిరించుటలో నువ్వు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావో అక్కడ రాయబడి ఉంది. నేను ముగించబోతున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో నా మాటలు ముగించి అధ్యక్షుల వారికి నా సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూసారా? పాపంతో నువ్వు పోరాడాలి అంటే, నేను పోరాడాలి అంటే, సాతాన ఎల్లమ్మా అంటే ఎల్లుద్దా? సాతాన నీకు వందనాలు ఎల్లురయ్యా అంటే ఎల్లొస్తాడా? వెళ్తాడండి? పాపము తగిలించుకుంటాం చాలా తేలిక, వదిలించుకోవాలంటే మాటతో చెప్పే అంత తేలిక. రైట్, నువ్వు పాపంలో ఉన్నావు, నీకు తెలుసు, పాపంలో నడుస్తున్నావు అని తెలుసు, పాపంలో కొనసాగుతున్నావు తెలుసు, వదిలించుకోవాలన్న మనసు నీకు వచ్చింది దేవుని దయ వల్ల. ఆ పాపాన్ని వదిలించుకుంటానికి, పాపాన్ని నువ్వు ఎదురించటంలో రక్తము కారునంతగా మీరు పోట్లాడలేదు. ఎంతగా అంటే ఎవరితో ఎదిరించటంలో? పాపమును ఎదిరించటంలో. పాపమా, నా మీద నీకు జయం లేదు యేసునామములో. పాపమా, యేసయ్య నా పాపాలను కొట్టేశాడు, నా మీద నువ్వు విజయం పొందలేవు. ఎక్కడికైనా వస్తా, ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా, ఎట్ట నిలబడమన్నా నిలబడతా, ఏ విధంగా కలబడమన్నా కలబడతా, ఎలా అయినా ఎనీ టైం ఎనీ సెంటర్ రెడీ. రక్తము కారట్టుగా వింటున్నారా? ఏడుండారా? ఏందో 40 రోజులు స్తోత్రం టుబుక్కు జరజర డుబుక్కుమే అంటే పోవమ్మ. పాపమును ఎదిరించటంలో ఇక పాస్టర్ గారు చెబుతారేమో, అయ్యా భవన్ ప్రసాద్ని బిలం మాకు అయ్యా అంటారేమో. పాపమును ఎదిరించటంలో నువ్వు ఎలా పోరాడాలి? రక్తాలు చెందాలంటండి, రక్తం కారుతున్నా సరే కలబడాలి, వదిలిపెట్టకూడదు. వెళ్ళిపో, గెట్ అవుట్ మై హౌస్. నా ఇంట్లో నీకు స్థానం లేదు, నా ఒంట్లో నీకు స్థానం లేదు, మా మందిరంలో నీకు స్థానం లేదు. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని సేవకుణ్ణే, దేవుని పరిచారకుణ్ణే. నా మీద నువ్వు విజయం పొందడానికి వీల్లేదు. నా రక్తాన్ని ఖర్చేస్తా, నా ప్రాణాన్ని పెడతా. నిన్ను ఓడగొట్టడంలో నేను నిలబడతా. మీరు ప్రార్థన చేశారు కానీ పాపమును ఎదిరించే విషయంలో రక్తం కార్యాంతగా నిలబడలేదంట. దేవుడు యేసయ్య నిలబడ్డాడు. చూడండి
మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 38 వచనాల వరకు సర్వలోక పాపము ఆయన భుజముల మీద పడినప్పుడు, ఆ పాపముతో పోరాడవలసి వచ్చినప్పుడు ఆయన ఎలా పోరాడాడో, ఎలా ఓర్చుకున్నాడో, ఎలా సహించాడో, ఎలా దిగమింగాడో, ఎలా చెయ్యి పట్టుకుని తన్ను తాను స్థిరపరుచుకున్నాడో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 38 వచనాల దాకా చదవగా విందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. చాలు. ఆయన చేసిన ప్రార్థన ఏంటమ్మా? పాపంతో ఎలా పోరాడాడంట? ప్రాణము పోవునంతగా. పాపాన్ని ఎదిరించే విషయంలో, పాపంతో పోరాడే విషయంలో సర్వలోక పాపము ఆయన భుజం మీద పడినప్పుడు మరణమగునంతగా కలబడ్డాడు. యేసయ్య జయించాడు. మరణములను విరిచాడు, పాపాన్ని ఎదిరించాడు, రక్తం చిందించాడు. తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి పాపాన్ని జయించాడు. నీవు నేను పాపమును జయించటంలో రక్తం కారినా సరే పట్టు విడిచిపెట్టకూడదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా, 53:5లో అతడు నల్లగొట్టబడెను. ఏం చెప్పాడంట? నల్లగొట్టబడ్డాడు. నల్లగొట్టబడ్డాడు. సాతానుడు ఏమన్నా సామాన్యుడు అనుకున్నారా? నీకు వందనాలయ్యా పొంగలు పెడతా పో అంటే పోడు. నీకు వందనాలయ్యా శాపం తీస్తారంటే పోడు. నీకు వందనాలయ్యా మిరపకాయ చింతపండు పప్పు నుప్పుల మీద వేస్తా ఎల్లురా బాబు అంటే వెళ్ళడు. వెళ్ళిపోతాడని మీ ఊహ. పొరపాటును కూడా వెళ్ళడాడు. పొరపాటును కూడా వెళ్ళడు. వాడు వెళ్ళాలంటే నువ్వు నల్లగొట్టబడాలి. వాడు వెళ్ళాలి అంటే నీ రక్తం చిందాలి. వాడు వెళ్ళాలంటే నీ మోకాళ్ళు కాయలు కాయాలి. వాడు వెళ్ళాలి అంటే రొమ్ము చిరుసుకుని ధైర్యంగా ఎన్ను తట్టి నీ కళ్ళతో బెదిరిపోయేటట్టుగా చూడాలి. దేవుని నామ స్తోత్ర, దేవుని నామ స్తోత్ర. నువ్వు నిలబడు. ఆకాశమునకు ఎగరగల సామర్థ్యాన్ని పక్షికిచ్చాడు. ఏటికి ఎదురెదగల సామర్థ్యాన్ని చేపకిచ్చాడు. అడ్డంగా నరికేసిన చిగురించగల సామర్థ్యాన్ని చెట్టుకిచ్చాడు. 7 సార్లు పడిపోయినా తిరిగి లేపబడగల సామర్థ్యం విశ్వాసికి దేవుడిచ్చాడు. కూడా దాపట్ల మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలంట? ఎడతెగక ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేయాలి, ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. పాపమును ఎదిరించే విషయంలో రక్తము కారునట్లుగా ఏమాత్రం క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ మందిర ఎక్స్టెన్షన్ విషయంలో, ఈ మట్టి పోసే విషయంలో ఎందరి కాళ్ళు తెగినాయో, ఎందరి చేతులు తెగినాయో, ఎందరి రక్తం ఇక్కడ చిందింపబడిందో, మీ రక్తము కారిన దేవుని పనిలో నిలబడ్డారు కనుక పాపమును మీరు ఎదిరించుటకు సామర్థ్యం గలవారు. దేవుని సన్నిధి మాతో ఉంటే, దేవుని సన్నిధిలో మేముంటే మేము జయము పొందుకోగలమన్న మంచి విశ్వాసంతో మీరున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన ఈ విధంగా చేయాలి, ప్రార్థన ఈ విధంగా నేర్చుకోవాలి, ప్రార్థన ఈ విధంగా నేర్పించాలి. ప్రార్థన విషయంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ అజాగ్రత్తగా విసుగుగా ఉండకూడదు, నిద్రమోతులుగా ఉండకూడదు. శిష్యులు యేసు ప్రభు పిలిస్తే అన్నీ విడిచిపెట్టేశారు. ఇల్లు విడిచిపెట్టారు, ఆ చేపలు పట్టే ఉద్యోగం విడిచిపెట్టారు, వల విడిచిపెట్టారు, పడవలు విడిచిపెట్టారు, తన సహవాసగాలను విడిచిపెట్టారు, తన వారి అలవాట్లు వదిలిపెట్టేశారు, అన్నీ వదిలిపెట్టేశారు. మెలుకగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నారు.
అన్నీ వదిలిపెట్టారు కానీ నిద్రను మాత్రం వీళ్ళు మాట్లాడరు. నిద్రను వదిలిపెట్టారా? మరి మనం వదిలిపెడుతున్నావా? మెళుకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు. ప్రియదేవుని బిడ్డలారా, 38 దినాలు ఆయన సన్నిధిలో గడిపిన మీ సమయం, మీ ప్రయాస వృధా కాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన ఆయన అంగీకరించును గాక. సంఘ సరిహద్దును విశాలపరుచును గాక. ఈ యొక్క సన్నిధిని దేవుని మహిమతో నింపబడును గాక. ప్రియులరా, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, రోషం కలిగి ప్రార్థన చేయండి. పాపాన్ని ఎదిరించడానికి రక్తం చిందినా సరే ఎనుదిరగొద్దు. నీకు ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఒక సహోదరుడు పడిపోతే, ఒక సహోదరి పడిపోతే ఆ స్థానంలో మరొకరు ఏర్పరచబడేంత వరకు మన ప్రార్థన ఆగకూడదు. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవాదేవుడు మన అందరికీ అనుగ్రహిస్తాడని మనం చేస్తూ, నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి, మన సంఘ కాపరి దైవజనులు ప్రియులు రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ దైవజనులకు మన పరిచర్య నుండి మరి హృదయపూర్వక వందనాలు. అద్భుతమైనటువంటి సందేశాన్ని దైవజనులు మనకు అందించారు. వెతుబడిన ప్రతి మాట మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు, దయగల తండ్రి, కృపగల తండ్రి, జాలిగల దేవుడా నీకు స్తోత్రాలు. నిన్న నేడు ఒక రీతిను సజీవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి ఉపవాస ప్రార్థన 40 దినాలు తండ్రి నేను దైవసేవకులు రమేష్ అయ్య గారు నిలబెట్టిన ఆయన, ఇదిగో తండ్రి ఈ 38 రోజులు నాయన ఈ రోజుతో గడిచినాయి తండ్రి. మా మధ్యన ఇంకా 2 దినాలు ఉన్నాయి. యేసయ్యానికి వందనాలు, కృపలో భద్రపరచండి అయ్యా. ఇదిగో తండ్రి ఈరోజు నాయన ప్రత్యేకంగా నాయన బిషప్ అయ్య గారు నిలబెట్టిన ఆయన అనేకమైన విషయాలు తండ్రి బిడ్డలో ఉండి మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు. కన్నీరు ప్రార్థన చేయాలని, అలాగనే శ్రమల యందు ఓర్పు కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయమని తండ్రి నీ దయదాకంతో మాట్లాడిన విధానపడి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. అయ్యా పాపం నుంచి విముక్తి కావాలంటే రక్తం కార్చినంత ప్రార్థన చేయమని నాయన నీ బిడ్డలోండి మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. అయ్యా బిడ్డలు నాయన 38 దినాలు నాయన అయ్యా శ్రమనుసు ఓర్పుతో నాయన సహనంతో బిడ్డలు నాయన ఈ సంధికి వచ్చి నాయన ఉపవాసం పాల్గొని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన బిడ్డలకు అవసరాలు అక్కర్లని మీరు తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా శ్రమలో ఓర్పు కలిగి పట్టుదల కలిగి అయ్యా ప్రార్థన చేసే కృప మాకు మా బిడ్డలకు నాయన మినిస్ట్రీకి నాయన మీరు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన ఉపవాస ప్రార్థనలు ఏంది నిమిత్తం అంటే ప్రభువా ఇదిగో సంఘ శరీరసారపరచాలని ఆయన అనేక ఆత్మలు నాయన నూతాత్మ నడిపబడాలని ఆయన అయ్యా రక్షణ బిడ్డ రక్షణ పొందాలని తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. సంఘంలో నాయన ఇదిగో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలని అయ్యా ఇదిగో తండ్రి మినిస్ట్రీని ఆయన దీవించబడాలని తండ్రి. అయ్యా అనేక మంది నాయన అయ్యా సేవకులను ఆయన దీవించాలని తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సంఘసారి విశాలపరచనని నాయన నీ కుమారుడు ప్రయాసపడి ఏర్పాటు చేసిన నాయన ఈ మీటింగుల విషయంలో తండ్రి మీరే నాయన బిడ్డలు ఆయన ఎదుగు తను ప్రయాసపడుతున్నాడు తండ్రి. ప్రయాసంగా నాయన ప్రతిఫలం మీరు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా వాక్యం ఇచ్చిన నాయన బిషప్ అయ్య గారిని నాయన అయ్యా సంఘ బిడ్డలను మీరు దీవించండి ఆశ్రయించండి నాయన. అనేకమైన బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. నీ కుమారుడు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో నాయన బలమైన పాత్రగా వాడుకోడు తండ్రి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి సేవకులని విశ్వాసులను సంఘ బిడ్డలంతా మీరు దీవించి ముందు కార్యక్రమం చేయక మేరకు జరిగించమని అన్ని విషయాలు మీరే తోడుగా ఉండి సహాయం చేసి మేలు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ఏడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు సత్యం పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. అందరూ ఒకసారి చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం మీరు తెలియచేసినటువంటి ప్రార్థన విన్నపాలన్నిటిని బట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుని ముగింపులోనికి వెళ్ళిపోదాం. మోకరించడానికి వీలు అవకాశం ఉన్నవారు, ఆరోగ్యం సహకరించేటువంటి వారు, యవ్వన బిడ్డలు
మోకరించే ప్రయత్నం చేయండి. స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా మీ ప్రక్కవారి చేతులు పట్టుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నడిపించబడదా? చెప్తుంది అర్థం కావట్లేదా మీకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇది ప్రార్థనా సమయం. అటు ఇటు దిక్కులు చూసే సమయం కాదు, అటు ఇటు తిరిగే సమయం కూడా కాదు. ఇంతవరకు ప్రభు తన దాసులను ఎత్తిపట్టి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆసక్తి కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి, కన్నీరు విడిచి ప్రార్థించే వారంగా ఉండాలి, పట్టుదలతో ప్రార్థించే వారంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించే వారంగా ఉండాలి. పాపముతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా మనం పోరాడాలి, ప్రాణము పెట్టునంతగా పోరాడాలి. మన ప్రార్థనలో ఆ పట్టుదల దేవుడు చూడాలి. ఈ రాత్రి మోకరించి నీ సమస్య ఏదో, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులేవో దేవుని దగ్గర నోరు తెరిచి ప్రార్థించే సమయం. ఇశ్రాయేలు ప్రజలు పనులలో తమను బాధ పెట్టువారిని బట్టి వారు దేవునికి మొరపెట్టారంట. నీ బాధ ఏదో, నీ కష్టమేదో దేవుని దగ్గర చెప్పుకునే సమయం, మౌనంగా ఉండే సమయం కాదు. నోరు తెరిచి యేసయ్యా అని నీ కష్టాన్ని బట్టి మొరపెట్టు. ఆసక్తితో కన్నీళ్లు విడిచి పట్టుదలతో మొరపెట్టు. యేసయ్యా, యేసయ్యా అని నోరు తెరు. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు విడిచే సమయం ఇది, కన్నీరు విడిచి ప్రార్థించే సమయం ఇది, పట్టుదలతో ప్రార్థించే సమయం ఇది. ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, వారి హృదయాలను కుమ్మరించి వారు పట్టుదలతో ప్రార్థించారు. అయ్యో మా జీవితంలో అపజయం, మా కుటుంబాల్లో అపజయం, ప్రభా ఈ అపజయాల నుండి మమ్మల్ని విడిపించి జయ జీవితాన్ని మాకు ఇవ్వండి అయ్యా అని ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో దైవజనునితో కలిసి నీళ్లు చేది కుమ్మరించినట్లుగా వారి హృదయాలు కుమ్మరించి కన్నీరు విడిచి ప్రార్థించారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప జయాన్ని ఫిలిస్తీన్ల మీద ఇచ్చినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రతి అపజయములో దేవుడు నీకు జయాన్ని కలగచేయనట్లుగా నోరు తెరిచేసయా అని ప్రార్థన చేసే సమయం ఇది. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. మోకాళ్ళ మీద నువ్వు కృంగిపోవద్దు, మోకాళ్ళ మీద నువ్వు కృంగిపోవద్దు. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఇంకా బిగ్గరగా ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆకాశమందలి దేవునికి మొరపెట్టు. ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో చేరిన నీ మొర ఆయన చెవులలో జొచ్చి వెళతా ఉంది. నిశ్చయముగా నీ కొరకు ఆయన దిగి వస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రార్థన ఆలకించిన దేవుడు పరమ నుండి వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని చెప్పాడు ఆయన. ఈ రాత్రి నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నిశ్చయముగా నిన్ను దర్శించడానికి, నిన్ను విడిపించడానికి, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరిగించడానికి, నీ పిల్లల జీవితాన్ని మార్చడానికి, నీ భర్తను దర్శించడానికి దేవుడు నీకు సమీపముగా వస్తూ ఉన్నాడు, నీకు సమీపముగా వస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి నిన్ను కమ్ముతా ఉంది, ఆయన ప్రసన్నత నిన్ను కమ్ముతా ఉంది, ఆయన అభిషేకము నిన్ను కమ్ముతా ఉంది. నోరు తెరవాలి, ఇంకా నోరు తెరవాల, బిగ్గరగా నోరు తెరవాల. మొరపెట్టే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడినట్లుగా సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నాడయ్యా. నీ చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి పడిపోయాడయ్యా, పతనమైపోయాడయ్యా. ఆ స్థానము భర్తీ చేయబడినట్లుగా మరొకరిని నువ్వు లేపయ్యా, లేపయ్యా. ఈ రాత్రి పడిపోయిన నీ బిడ్డల కోసం కన్నీరు విడవటానికి ప్రభు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. పడిపోయిన నీ భర్త తిరిగి లేవనెత్తబడినట్లుగా కన్నీరు విడవటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. వినబడాలి, ఆకాశమందలి దేవునికి నీ స్వరం వినబడాలా, నీ గొంతు వినబడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్ర. ఆదిమ సంఘములో అపోస్తుల కాలంలో సంఘము కూడి ప్రార్థిస్తుండగా భూమి కంపించిందంట. భూమి కంపించింది. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఖైదీల బంధకాలు ఊడిపోయినాయి. ఈ రాత్రి బంధకాల నుండి ఒక అద్భుతమైన విడుదల నీ కుటుంబంలో నువ్వు పొందుకునేటట్లుగా బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థన చేసే సమయం కదా ఇది. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నుల వెంట కన్నీరు విడవాలా, గువ్వ మూలిగినట్టు మూలగాల. ఏడువో, కన్నీరు విడువో. ఈ రాత్రి నీ హృదయాన్ని సమాధానముతో ఆయన నింపునట్లుగా, నీ మనసును సమాధానముతో నింపునట్లుగా, నీ జీవితాన్ని సమాధానముతో నింపునట్లుగా, నీ కుటుంబాన్ని సమాధానముతో నింపునట్లుగా కన్నీరు విడువు. తల్లి కన్నీరు విడువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలి ప్రభా. పతనమైన జీవితాలు మరలా తిరిగి లేవనెత్తబడాలయ్యా. పాపులు పశ్చాత్తాపపడాలి ప్రభువా. బంధకాల నుండి విడుదల కలగాలి నాయనా. చెడు వ్యసనాల నుండి ప్రజలకు విడుదల కలగాలి ప్రభువా. కనికరించండి అయ్యా. ఎంతో మంది యవనస్తులు ప్రభా మద్యపానానికి బానిసలైపోయారయ్యా. డ్రగ్స్కు బానిసైపోయారయ్యా. చెడు కార్యాలకు బానిసలైపోయారు ప్రభువా. విడిపించయ్యా, విడిపించయ్యా, విడిపించయ్యా అని నువ్వు మొరపెడుతూ ప్రభు. విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మొరపెట్టాల, మొరపెట్టాల. ఈ రాత్రి కన్నీరు విడువు తల్లి. మౌనంగా ఉండటానికి సమయం కాదు ఇది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని రేపుతా ఉంది. పరిశుద్ధాత్ముడు నిన్ను రేపుతున్నాడు. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. నీ కుటుంబం కొరకు ఏడువు, నీ యజమాని కొరకు ఏడువు, నీ యజమానుల కొరకు ఏడువు, నీ బిడ్డల కొరకు ఏడువు. కన్నీరు విడిచి, కన్నీరు విడిచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. సేవకుల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, నాయకుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. దేశ క్షేమము కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, దేశంలో మహారక్షణ కలుగునట్లుగా బిగ్గరగా యేసయ్యని కేక వేద్దామా, బిగ్గరగా కేక వేద్దామా. మా భారతదేశంలో మహారక్షణ కలుగునట్లుగా మీ శుద్ధ జలాన్ని చల్లండి నాయనా, మీ రక్తాన్ని చల్లండి నాయనా. ప్రజలను దర్శించండి అయ్యా. మీ మహిమను ప్రకాశింపు చేయండి తండ్రి. ఆ దేశంలో ఉన్న చీకటి తొలగిపోవాలయ్యా. పాపము తొలగిపోవాలయ్యా. చెడుతనము తొలగిపోవాలయ్యా. దుష్టత్వం తొలగిపోవాలయ్యా. బలత్కారము తొలగిపోవాలి. దుర్మార్గులను మీరు దర్శించండి అయ్యా. నరహత్య జరిగించడానికి పరిగెత్తుతున్న పాదములను ఆపాను తండ్రి. వ్యభిచారులను దర్శించండి అయ్యా. దొంగలను దర్శించండి అయ్యా. అబద్ధికులను దర్శించండి తండ్రి. వ్యభిచారులను దర్శించండి అయ్యా. నోరు తెరవాల తల్లి, నోరు తెరవాలి. మౌనంగా ఉండద్దు. మాంత్రికులను దర్శించండి నాయన. చిల్లంగితనము చేసేవాడిని దర్శించండి ప్రభువా. చేతబడి చేసేవాడిని దర్శించండి నాయన. సోది చెప్పేవాడిని దర్శించండి అయ్యా. జ్యోతిష్కులను దర్శించండి ప్రభువా. అంతరాలు కట్టేవాడిని దర్శించండి అయ్యా. వీరందరూ రక్షించబడాలి ప్రభువా. వీరెవరు నశించిపోకూడదు నాయన. వీరెవరు నరకానికి వెళ్ళకూడదు ప్రభువా.
మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి నాయన. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అందరూ రక్షించబడాలి తండ్రి. దరిద్రులు మొదలుకొని ధనవంతుల వరకు అందరూ రక్షించబడాలయ్యా. పల్లెలు మొదలుకొని పట్టణాలు, మహానగరాలు ప్రభువా, మారుమూల కుగ్రామాలు, అడవులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రక్షించబడాలి తండ్రి. సువార్త అన్ని ప్రాంతాలకు వ్యాపించాలి నాయన. ప్రతి చోట మందిరాలు కట్టబడాలి ప్రభువా. పరిచర్య విస్తరించబడాలి నాయన. మా భారతదేశమంతా యేసును గురించిన సువార్త బోధతో నింపబడాలి ప్రభువా. యేసును గురించిన సువార్తతో నింపబడాలి నాయన. మీ శిలువ మరణ పునరుద్ధానాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీ ప్రాణ త్యాగాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభువా. బైబిల్లో మా భారతదేశాన్ని నాయన మీరు వ్రాయించారు కదా ప్రభా. మా భారతదేశ ప్రజలందరూ పరలోకములో ఉండాలి నాయన. నరకము నుండి తప్పించబడాలి ప్రభువా. పాతాళానికి అప్పగించబడకూడదు నాయన. పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడాలి ప్రభువా. హతులవుతున్న జనులు రక్షించబడాలి ప్రభువా. దైవ సేవకులను మీరు పురికొలిపి మండింపచేయండి నాయన. వారికి పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి బలపరిచి వాడుకోండి నాయన. కుటుంబాలను దీవించండి తండ్రి. పరిచర్లను మీరు దీవించండి నాయన. మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడడానికి కృప చూపండి నాయన. మందిర నిర్మాణాల కొరకు స్థలాలు లేని చోట స్థలాలు ఇవ్వండి ప్రభువా. దర్శించండి నాయన. రోగులను మీరు స్వస్థపరచండి తండ్రి. రోగులను మీరు స్వస్థపరచండి నాయన. ప్రభా, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి. విడిపోయిన భార్యాభర్తలను మీరు దర్శించి కలపండి తండ్రి. కోర్టు సమస్యల నుండి విడిపించండి నాయన. పిల్లల చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. చదువు పట్ల పిల్లలకు ఆసక్తినివ్వండి నాయన. జ్ఞానం ఇవ్వండి ప్రభా. వేచినివ్వండి అయ్యా. బుద్ధినివ్వండి నాయన. యవనస్తులను మీరు దర్శించండి ప్రభా. యవనస్తులను మీరు దర్శించండి. అప్పుల సమస్యల నుండి ప్రజలకు నాయన మీరు విడుదల ప్రకటించండి నాయన. దేవా, మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన విన్నపాలు, ప్రార్థన అవసరతలు తెలియచేసిన ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. ఏ ఒక్కరిని మీరు దాటిపోక నిశ్చయముగా ఈ రాత్రి ఒక్కొక్కరిని మీరు దర్శించుదురుగాక. ఒక్కొక్కరిని నాయన మీరు దర్శించుదురుగాక. మీ హస్తముతో నాయన మీరు ముట్టి తాకుదురుగాక. స్వస్థపరచుదురుగాక. దీవించుదురుగాక. బలపరచుదురుగాక. రక్షణతో అలంకరించుదురుగాక. మహిమతో నింపుదురుగాక. చీకటిని తొలగించుదురుగాక. కుటుంబాలు వెలుగుమయముగా చేయుదురుగాక. బానిసత్వ పాప సంఖ్యలు తెంపివేయుదురుగాక. కృప చూపండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రతి విన్నపాన్ని దీనులంగా ప్రభ మేమందరము నాయన ఏక మనసుతో ఏకాత్మతో మీ పాదాల దగ్గర పెడుతూ మీరే కనికరించి ప్రభా, మా నీతి మా భక్తిని బట్టి కాదు కానీ కేవలం మీ గొప్ప కనికరమును బట్టే నాయన మీరు కృప చూపి మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్. ప్రార్థన ఆలకించి ఆ దిశగా ప్రభు కార్యాలు జరిగించులాగా అందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో దేవమ్మ గారు, మన సత్యం పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ పాస్టమ్మ గారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదు. తల్లిగారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కుడేస్తాలు పైకి ఎత్తండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. మీ దాసురాలు దేవమ్మ గారు కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ రాత్రి ప్రతి బలహీనత నుండి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి
ప్రభా శక్తిని బలమునిచ్చి మరలా మీ పనిలో పరిచయంలో ప్రభా అభిషేకంతో నాయన మీరు నడిపించి మహిమ పొందండి. కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తన దాసురాలను ప్రభు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరూ లేచి నిలబెడదాం. ఈ సమయంలో నెమ్మదిగా అందరూ లేచి నిలబెడదాం. ఒక 2 నిమిషాల్లో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దేవరాజు గారు చివరి ప్రార్థన చేస్తారు. మన ముందు ఇంకా 2 దినాలు ఉన్నాయి. బుధ గురు మీరు కుటుంబాలతో చక్కగా పాలు పంపులు పొందడానికి ప్రయత్నించండి. 7 గంటలకు ప్రారంభించి 8:30కి ముగించడం జరుగుతుంది. కృతజ్ఞత కూడిక ఈ 40 దినాలు ప్రభు తన సన్నిధి ఉంచి దీవెనకరంగా జరిగించినందుకు 26వ తారీఖు శుక్రవారం కృతజ్ఞత కూడిక సాయంత్రం 7 నుంచి 9 వరకు మందిరంలో జరుగుతుంది. ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు ఉంటాయి. ఆ విషయంలో మీ సహకారాన్ని అందించండి, ప్రార్థించండి. కుటుంబాలతో మీరంతా కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రత్యేకంగా 38వ దినం మరి మనం ఆహ్వానించినప్పుడు దైవజనులు వారు విరామం లేకుండా దేవుని పరిచయంలో వాడబడుతూ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మనలను పరిచర్యను ప్రేమించి సహృదయంతో దేవుని ప్రేమను బట్టి మన మధ్యకు వచ్చి మరి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనలను ప్రభువులో ఆత్మీయంగా పురికొలిపిన బలపరిచిన దైవజనులు భానుప్రసాదయ్య గారికి మరొకసారి మన పరిచయం నుండి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నా. చివరి ప్రార్థన 2 నిమిషాలు అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. దేవరాజు గారు చేస్తారు. కృపాకనికరము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభా 38 రోజులు నీ సన్నిధి ఉంచి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా ఈరోజు కూడా అయ్యా ప్రభా పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. వాక్య పరిచర్లు నాయన నీ దాసులు నాయన భానుప్రసాదయ్య గారు నిలబెట్టుకొని మా అందరితో నీవు మాట్లాడినందుకు వందనాలు నాయన. ప్రార్థన ఎలాగ చేయాలో మా అందరికి నేర్పినందుకు నీకు వందనాలు. అటు రీతిగా మమ్మల్ని అందరినీ ప్రార్థన అనుభవంలో నడిపించిన దేవా నీకు వందనాలు. అటు రీతిగా ఈరోజు చేయబడిన ప్రార్థనలన్నీ నీవు చెవియొగ్గి ఆలకించి నాయన నీవు కార్యసిద్ధిని కలుగు చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. మరి ముఖ్యంగా ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీ మేలు చేత నింపండి తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు నాయన, బిడ్డలు వారి చదువులు నాయన అయ్యా సమస్తము నీవు ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు. ఇంకా కుటుంబంలో రక్షణ లేని వారందరూ నాయన మారు మనసునకు తగిన ఫలము ఫలించడానికి కృప దయచేయండి తండ్రి. మా ముందు ఉంచబడిన 2 రోజులు అటు రీతిగా కృతజ్ఞత కూడికి కూడా నాయన క్రమముగా మర్యాదగా జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెలునట్లు కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం 38వ దినాన ఉపవాస కూడికలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, పరిచర్యకు, మన ముందున్న ఉపవాస కూడికలకు, ఇదేనో దైవ సందేశం అందించిన దేవుని దాసులకు, కుటుంబానికి, వారి ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటికి, పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరగా రానయ్యున్న మెస్సయ్యకే. అందరు కొంచెం నవ్వుతా పక్క వారికి వందనాలు చెప్పి సెలవు తీసుకోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.